నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విశాఖ తీరంలో సింగం 3 సినిమా తరహాలో డ్రగ్స్ అయితే కలకలం రేపిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ఏపీ అంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పోర్టులో డ్రగ్స్ కనబడడంతో ఈ విధంగా మొత్తం కలకలమై రేగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కనీ విని ఎరుగని రీతిలో 25,000 కేజీల డ్రగ్స్ కొకైన్ ఉన్నట్టుగా సిబిఐ అధికారులు అయితే గుర్తించిన నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం అంతా కూడా అలజడి రేగిందని చెప్పాలి. ఒక పక్కన రాజకీయ పార్టీల్లోని అలజడి రేగుతుంది, మరో పక్కన అధికారులు కూడా దీనిపై ఉలిక్కిపడ్డారు. ప్రధానంగా ఒక ఆపరేషన్ గరుడ తరహాలోనే ఈ యొక్క ఆపరేషన్ అయితే పూర్తి చేశారు. అలాగే చూసిన నేపథ్యంలో మనకు సరిగ్గా చూసుకుంటే ఈ డ్రగ్స్ ఏదైతే డ్రగ్స్ కలకలం రేపు ఓ కంటైనర్ 25 కేజీల కంటైనర్ 25,000 కేజీల ఉన్నటువంటి ఈ కంటైనర్ అంటే మనకి ప్రధానంగా ఏదైతే ఈ డ్రై ఈస్ట్ అనేది ఈ యొక్క రైలుకు మేతకు ఉపయోగించినటువంటి డ్రై ఈస్ట్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా మన ప్రధానంగా వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా మనకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినటువంటి ఒక సంధ్య ఆక్వాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ అయితే దీన్ని ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. అది బ్రెజిల్లో సరిగ్గా జనవరి 14 డిసెంబర్లో అయితే బ్రెజిల్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది మనం ముఖ్యంగా వివరాల్లోకి వెళితే ఈ యొక్క డ్రై ఈస్ట్ అనేది రొయ్యలు మేతలకు ఉపయోగించేటువంటి దానిగా ఉపయోగిస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా మన ఈ డ్రై ఈస్ట్ అనేది రొయ్యలకి మేతగా ఉపయోగించేది. దాంట్లో ప్రధానంగా మన భారతదేశంలో దొరికేది కేవలం కేజీ 200 రూపాయలకు దొరుకుతుంది. కానీ ఈ బ్రెజిల్లో అతి తక్కువ ధరకి అంటే 70 రూపాయలకైతే ఈ డ్రై ఈస్ట్ అయితే దొరుకుతుండడంతో ఈ యొక్క సంధ్య ఆక్వా సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదైతే ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. అంటే తక్కువ మోతాదులో తక్కువ రేటుకి నాణ్యమైనది వస్తుందనే నెపంతో దానితో అయితే దీని అయితే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఒకసారిగా డిసెంబర్లో అయితే ఆర్డర్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలోనే జనవరి 14 తారీఖున అయితే కంటైనర్ అయితే అక్కడ నుంచి బ్రెజిల్ నుంచి అయితే బయలుదేరి అలాగే జర్మనీ మీదుగా అయితే అక్కడ జర్మనీలో మళ్ళీ అక్కడ స్టే చేసి జర్మనీ మీదుగా ఈ కంటైనర్ ఏదైతే ఉందో కంటైనర్ విశాఖ అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రాసెస్లో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కంటైనర్ని అయితే ఈ జర్మనీలో బయలుదేరినప్పుడే ఇంటెలిజెన్స్ అధికారులు సిబిఐ మొత్తం అందరూ కూడా దానిపై నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసి ఆ కంటైనర్లో ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా ఆ నెంబర్ ప్రకారంగా చూసుకుంటే దాని ఇక్కడ విశాఖ చేరుకున్న వెంటనే దాన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి దాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ ఒక ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దాంట్లో ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ యొక్క జనవరి 14 బ్రెజిల్లో సాంటెస్ పోర్ట్లో బయలుదేరినటువంటి ఈ కంటైనర్ మనకి జర్మనీలో అయితే మనకి అక్కడి నుంచి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ 18వ తేదీన అయితే విశాఖలోనైతే దీన్ని మొత్తం అంతా కూడా గుర్తించడం దానిపై పరీక్షలు చేయాలంటూ ఒక ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. మొత్తం ఈ సిబిఐ అధికారులు కూడా దానిపై ప్రైవేట్గా ఉన్నటువంటి ఈ యొక్క పోర్టులో పూర్తి ఈ సిబిఐ అధికారులు కూడా కొంచెం ఆటంకాలు కూడా ఏర్పడ్డాయంటూ దాంట్లో ఎంక్వైరీ చేసేందుకు కూడా కొంచెం రాజకీయ పార్టీలు కూడా దీనిపై పనిచేసేంటూ ఒక ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి. ఎందుకంటే దాన్ని అయితే పరీక్షించేందుకు ఒక్కొక్క బ్యాగ్ కూడా 25 కేజీలు 25 కేజీలు ఉన్నటువంటి బ్యాగ్ అది మొత్తం చూసుకుంటే అందులో 1000 బ్యాగ్స్ ఉన్నాయి. 1000 బ్యాగ్స్లో వాళ్ళైతే మొదటిసారిగా అయితే వాళ్ళ శాంపిల్స్ కూడా చేయడం జరిగింది. అందులో శాంపిల్స్ చేసుకుంటే 27 శాంపిల్స్ మాత్రం 40 చేస్తే 27 శాంపుల్లో ఒక 20 డ్రగ్స్ అంటే కొకైన్ మొత్తం అందులో డ్రగ్స్ అవశేషాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మాదక ద్రవ్యాలకు సంబంధించిన అవశేషాలు పూర్తిగా 27 బ్యాగుల్లో కూడా లభ్యమవడంతో అధికారులు కూడా దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క సంధ్య సంబంధించినటువంటి ఏదైతే ఆక్వా పరిశ్రమలు ఉన్నాయో ఆక్వా పరిశ్రమలో అలాగే మనకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొత్తపల్లి మండలం మూలపేట వద్ద మరొక ఆక్వా పరిశ్రమ ఉంది. ఆ సంధ్య సంబంధించింది అక్కడైతే రాత్రి నుంచి కూడా సిబిఐ బృందాలు 7 బృందాలకు కూడా ఉదయం నుంచి కూడా అందులోనే దర్యాప్తు సోదాలు అయితే నిర్వహించారో సోదాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించేందుకు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తే చేరుకోబోతుంటారు. అలాగే మన ప్రధానంగా కొన్ని చోట్ల చూసుకుంటే అలాగే ప్రకాశం ఒంగోలులో అక్కడితో పాటు అలాగే మరి కొన్ని చోట్ల అయితే మనకి చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పరిశ్రమలు అయితే కొన్ని చోట్ల ఉన్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే వైజాగ్తో పాటు అలాగే పామరు అలాగే ప్రకాశం
జిల్లాలో పాటు మూలపేట మొత్తం ఆ 4 చోట్ల కూడా సిబిఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఇదే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపల్లి మండలం మూలపేట. ఈ యొక్క మూలపేట ఉన్నటువంటి మన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో చూస్తున్నాం. ఇక్కడే కూడా 7 బృందాలు ఇక్కడ అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ శాంపుల్ అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఇందులో ఎటువంటి నమూనాలు ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా దాని మీద దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం రాత్రి నుంచి కూడా 7 బృందాలుగా ఇక్కడైతే మొత్తం తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మనకు ప్రస్తుతం దీని మీద అయితే రాత్రి నుంచి చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఏకకాలంలో కూడా సిబిఐలు చేస్తున్నారు. అంతేకాకుండా దీనికైతే సిబిఐ బృందం ఆధ్వర్యంలో నార్కోటిక్ అధికారులు కూడా దీని శాంపుల్ని అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అన్ని చోట్ల ఎక్కడెక్కడ సంధ్య ఆక్వా సంబంధించినటువంటి ఈ యొక్క రైల్ ఫీడింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క పరిశ్రమలు ఉన్నాయి, అక్కడైతే మొత్తం అన్ని చోట్ల కూడా వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. నార్కోటిక్ అధికారుల సమక్షంలో శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మనం ఉన్నటువంటి ఈ మూలపేటలో ఉన్నటువంటి ఈ సంధ్య ఆక్వాకి అయితే మరి కొద్ది రాత్రి సిబిఐ బృందాలు ఉన్నప్పటికీ నార్కోటిక్ అధికారులు రావడం కొంచెం ఆలస్యం అయింది. ఆ నార్కోటిక్ అధికారులు మిగిలిన 4 చోట్ల కూడా అక్కడ శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రై ఈట్ సంబంధించిన ఏదైతే ఉందో దాని మీద అయితే పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నాయి, అక్కడ 4 ప్రాంతాల్లో వైజాగ్, పామరు, ప్రకాశం జిల్లా, మూలపేట 4 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు. శాంపిల్స్ తీసుకుని ఇందులో నిజంగా ఎటువంటి ఇందులో కలిసావి లేదంటే నిజంగా మాదక ద్రవ్యాలు సంబంధించినటువంటి అవశేషాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత స్థాయిలో ఉన్నాయని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మనకు గతంలో సినిమా తరహాలో ఒక్కసారిగా ఇటువంటి మాదక ద్రవ్యాలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. భారీ ఎత్తున అంటే భారీ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో ఆపరేషన్ గరుడ అనేది చాలా ఛేదించి సిబిఐ బృందం పట్టుకున్నదని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది పక్క అంటే ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఆధారంగా అయితే ఇదంతా కూడా పక్కాగా పట్టుకున్నటువంటి ఇది రికార్డు, ప్రపంచంలోనే ఈ రికార్డు స్థాయిలో ఉన్నటువంటి అక్రమ రవాణా అంటూ నిఘా వర్గాలు కూడా దీనిపై కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ బ్రెజిల్ నుంచి విశాఖకి అయితే ఇప్పుడే వచ్చిందా లేదంటే ఈ డ్రైడ్ ఈస్ట్ అనేది డ్రగ్స్ అంటే ప్రధానంగా ఈ బ్యాగ్స్లోనే ఇది పంపిస్తున్నారనేది కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడైతే ఉదయం నుంచి కూడా సిబిఐ అధికారులు ఇక్కడికి చేస్తున్నారు. మరో పక్కన ప్రత్యేకంగా సిబిఐ న్యాయవాది ముందు ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో కంటైనర్ అంటే ఇప్పుడు ఏదైతే 25,000 కేజీలకు సంబంధించినటువంటి ఈ యొక్క డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా అధికారులు అయితే మొదటగా 27 శాంపుల్ని అయితే తీసుకున్నారు. 27 బస్తాల్లో ఉన్నటువంటి శాంపుల్ సేకరించినప్పుడు ఇప్పుడైతే తాజాగా అయితే న్యాయమూర్తి అదే సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో ఇప్పుడంటే కంటైనర్కి అయితే విశాఖలో కంటైనర్ లోపలికి వెళ్ళి అక్కడ మిగిలిన శాంపుల్స్ కూడా సేకరిస్తున్నారు. మిగిలిన శాంపుల్స్ 140 శాంపుల్స్ని అయితే తీసుకుని అందులో సేకరించి వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపిస్తారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏ స్థాయిలో ఇందులో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఎంత స్థాయిలో ఉన్నాయని కూడా పూర్తిగా దర్యాప్తు చేసి దీనిపై ఎటువంటి కోణాలను అన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉండాలి చెప్పాలి. ఈరోజు మొత్తం ఈ యొక్క సిబిఐ అధికారులు ఒక్కసారిగా ఈ యొక్క ఆపరేషన్ గరుడ సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ఇది నిజంగా ఎక్కడి నుంచి వెళ్తుంది, ఈ యొక్క మనకి ఆక్వా సంబంధించినటువంటి ఈ యొక్క రైలు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడికి వెళ్తాయి, లేదంటే దీన్నే కేంద్రంగా ఈ ఆక్వా పరిశ్రమలనే కేంద్రంగా ఎంచుకుని ఇక్కడ నుంచి అంటే ఇతర దేశాల్లో బ్రెజిల్ అలాగే జర్మనీ నుంచి వచ్చినటువంటి కంటైనర్ల నుంచి వచ్చినటువంటి ఈ కొకైన్ ఈ కేవలం ఈ యొక్క రైలు పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఈ యొక్క ఫ్రాన్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రాన్స్తో పాటు మిక్స్ చేసి ఇవి సగంగా కొకైన్తో మళ్ళీ ఇతర దేశాలకు వెళ్తున్నాయనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయంటే ఇక్కడ నుంచి రైలు పరిశ్రమ సంబంధించి ఈ యొక్క ఆక్వాలో ఇక్కడ నుంచి ఫ్రాన్స్ ఎక్కువగా ఇతర దేశాలకు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో కంటైనర్లో మిక్స్ చేసి మళ్ళీ ఆ దేశం నుంచి జర్మనీ నుంచి అలాగే బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈ కంటైనర్లో వచ్చిన డ్రగ్స్ని మళ్ళీ ఇక్కడికి సప్లై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రాన్స్తో మిక్స్ చేసి మళ్ళీ ఇతర దేశాలు అమెరికా లేదా ఇతర దేశాలకి ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ దేశాలకి ఈ డ్రగ్ సప్లై వెళుతుందంటూ మరొక ఆరోపణలు కూడా వినపడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడంతో
ఓ పక్క రాజకీయ నాయకుల్లో కలవరం రేపుతుంది. అలాగే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు దీనిపై ఉన్నారంటూ, అలాగే ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీలే ఈ విధంగా అండతో ఉన్నాయంటూ కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ దాని సంస్థ సంబంధించినటువంటి సంధ్య ఆక్వా సంబంధించినటువంటి సంస్థ కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానులపై కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కోనం వీరభద్రం అనే ఆయన దీనికి సంబంధించినటువంటి యజమాని ఈ సంధ్య ఆక్వా సంబంధించిన ప్రకాశం జిల్లా ఒంగోలు సంబంధించినటువంటి ఆ వ్యక్తి కావడంతో అక్కడ ఆయన నుంచే పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. వీళ్ళకంతా కూడా సంధ్య ఆక్వా సంబంధించి యజమానులు కూడా ఒకటే చెప్తున్నారు, మా సంస్థ ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు, అన్నీ కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ కూడా మేము పూర్తిగా ఇటువంటి బిజినెస్ చేస్తున్నాం, ఇది కానీ మేము ఇటువంటి డ్రగ్స్ ఎప్పుడు కూడా చేయలేదు. మేము మొట్టమొదటిసారిగా మేమైతే వాళ్ళకైతే జర్మనీకి సంబంధించిన వాళ్ళకైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ధరకే 70 రూపాయలకు వస్తున్నటువంటి ఈ యొక్క ఫీడ్ ఏదైతే ఉందో దానికి తక్కువ ధరకే డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో అది తక్కువ ధరకు 70 రూపాయలకు వస్తుంది కాబట్టి మేము క్వాలిటీగా వస్తుంది కాబట్టి మేము ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళైతే మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే మేము ఎటువంటి దీంట్లో మాకు తెలియదు, మేము కేవలం ఆర్డర్ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఆర్డర్లో ఎటువంటి వచ్చాయని అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు ఇన్వెస్టిగేషన్ అయితే మేము పూర్తి స్థాయిలో మేమంతా కూడా సహకరిస్తామంటూ ఈ సంధ్య ఆక్వా సంబంధించినటువంటి యాజమాన్యం మరో పక్క చెప్తుంటే, అలాగే రాజకీయ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా అప్పుడంతా కూడా ఎన్నిక సమయంలో తెచ్చారంటూ మరొక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క విశాఖల తీరంలో ఈ యొక్క సినీ తరహాలో బయటపడినటువంటి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఈ విధంగా మొత్తం గోదావరి జిల్లానే కుదురు చేస్తుందని చెప్పాలి. ఈ యొక్క మూలపేటలో ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో ఇక్కడ కూడా తనిఖీలు చేయడంతో పాటు మొత్తం కొన్ని 4 ప్రాంతాల్లో తనిఖీలు చేయడంతో మొత్తం అధికారులు సిబిఐ అధికారులు ఒక్కసారిగా దీనిపై ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆక్వాలో ఉన్నటువంటి కొన్ని కంటైనర్లు కూడా బయటకు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కానీ సిబిఐ అధికారులు ఇప్పటికీ కూడా ఈ యొక్క మనకు వెనక ఉన్నటువంటి మూలపేటలో ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికైతే మూలపేటకైతే ఫారెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి కొంతమంది సిబిఐ ఆధ్వర్యంలో మొత్తం ఈ శాంపిల్స్ తీసుకుని మరింత ఇక్కడ ఎటువంటివి ఉన్నాయి అన్నీ కూడా కొన్నింటిని కూడా పూర్తిగా పరిశీలించి దానిపై కూడా మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఆపరేషన్ ప్రధానంగా కొనసాగుతుందని చెప్పేసి మరో పక్కన మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ డ్రగ్స్ కోణం ప్రధానంగా రాజకీయ నాయకుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు, రాజకీయ నాయకుల ఆరోపణలు ప్రతి ఆరోపణలతో మొత్తం కొన్ని రోజులుగా దీనిపై కూడా సంచలనంగా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనపడుతున్నాయి. ఏదేమైనా దీనిపై పూర్తిగా లోతైన విచారణ తర్వాత అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత అయితే బయటకు వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉందని మనకు ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV మూలపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.